హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ కోసం చూడు ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న గంట బెల్లుపై మీరు క్లిక్ చేసినట్లయితే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. మన టాపిక్ ఈరోజు ఏంటంటే తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల లేబర్ కార్డు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఎక్కడ అప్లై చేయాలి, ఎన్ని రోజుల్లో టైం పడుతుంది, పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడడం ద్వారా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, లేబర్ కార్డ్ కొరకు కావాల్సిన ధృవపత్రాలు ఇవే. నెంబర్ 1, ఆధార్ కార్డు. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డ్స్ అనేది తీసుకెళ్ళాలి. నెంబర్ 2, రేషన్ కార్డు. నెంబర్ 3, బ్యాంక్ పాస్బుక్. నెంబర్ 4, 2 పాస్ ఫోటోలు. ఇవన్నీ తీసుకెళ్ళినట్టయితే మీకు లేబర్ కార్డ్ అనేది అప్లై చేస్తారు. ఫ్రెండ్స్, ఈ లేబర్ కార్డ్కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. ఇలా దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళినట్టయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు తీసుకొని మీకు వాళ్ళు అప్లై అనేది చేయడం జరుగుతుంది. అప్లై చేయడానికి కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఓకేనా, మీరు కొంచెం ఓపికతోనే ఉండాలి. ఫస్ట్ మీ ఆధార్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకున్న తర్వాత మీ బయోమెట్రిక్ థంబ్ అనేది తీసుకుంటారు. ఈ బయోమెట్రిక్ థంబ్ అనేది తీసుకున్న తర్వాత మీకు లేబర్ కార్డ్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇస్తారు. ఇలా మనకు ఒక వర్కర్ టెంపరీ ఐడి. ఓకేనా, వర్కర్ టెంపరీ ఐడి అంటే మీకు అప్లై చేసినట్టు వాళ్ళు ఒక ఐడి అనేది ఇస్తారు. ఓకేనా, మీ వర్కర్ నేమ్ మీ యాజ్ పర్ ఆధార్ ప్రకారం వస్తుంది. ఓకేనా, మీ రిజిస్ట్రేషన్ అండర్ జుడిషియల్ మీకు అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకున్నారో ఆ ఎల్ఓకి అనేది ఆ ఏఎల్ఓకి వెళ్ళిపోతుంది. మీరు అప్లై చేసిన డేటు టైంతో సహా అన్నీ వస్తుంది. చలాన్ అమౌంట్ కూడా మీకు 110 రూపీస్ అనేది చలాన్ అనేది ఇస్తారు. ఓకేనా, ఇది మనకు ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలి అని మీకు ఒక సందేహం రావచ్చు. ఓకేనా, అది కూడా చెప్తాను. మీ దగ్గరలో ఉన్న ఏఎల్ఓ ఆఫీస్కి వెళ్ళి మీకు మీ సేవలో అప్లై చేసిన డాక్యుమెంట్స్, ఓకేనా, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇవన్నీ మీరు జతపరుచుకొని మీ దగ్గరలో ఉన్న ఏఎల్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన 15 డేస్ నుంచి 30 డేస్ లోపు మీకు మీ మొబైల్కి మెసేజ్ అనేది వస్తుంది. మీకు లేబర్ కార్డ్ అనేది జనరేట్ అయ్యింది. దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోమని మీకు చెప్తారు. ఓకేనా, మీకు లేబర్ కార్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీ నమోదు సంఖ్య, రిజిస్ట్రేషన్ నెంబర్, వర్కర్ నేమ్ ఇవన్నీ ఒకసారి సరి చూసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరివి అని చెప్పాము కదా ఆధార్ కార్డులో, ఇక్కడ నేమ్స్ అనేవి అందరివి వస్తాయి. మీ అడ్రస్, ఓకేనా, అడ్రస్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంకా అంతేకాకుండా మీరు ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ అనేది అక్కడ వస్తుంది, అది కూడా చెక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబరు మీకు మళ్ళీ ఎప్పుడు రినివల్ చేసుకోవాలి అనేది కూడా వస్తుంది. కింద మీకు ఏఎల్ఓ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది వస్తుంది. ఇది చూసుకొని మనం కార్డ్ అనేది తీసుకొని వెళ్ళొచ్చు. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చేయడం ద్వారా నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్